రాష్ట్రంలో ఉన్న నిబంధన జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టాన్ని తెచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు తగ్గాలి, కలిసిమెలిసి ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ చట్టంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా మన సమస్యలు పరిష్కరించుకోవాలో స్పష్టంగా చట్టంలో పెట్టింది అధ్యక్ష. షెడ్యూల్ 9లో క్లాజ్ నెంబర్ 84 గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల పరస్పర అంగీకారం ద్వారా పరిశీలించాలని క్లియర్గా చెప్పింది అధ్యక్ష. తద్వారా సెక్షన్ 89లో ఏ ప్రాజెక్టు ఎవరెవరికి ఉన్నాయో కూడా వాళ్ళు స్పష్టంగా ఒక చట్టాన్ని మనకిచ్చి ఈ చట్ట పరిధిలో మీరు రాష్ట్రాలను పరిపాలించుకోండి, నీటికి అనుమతులు తీసుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మనం మాట్లాడాల్సింది ప్రాజెక్టుల వారీగా ఎన్ని కేటాయింపులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. కానీ చంద్రశేఖరరావు గారు ఈ విధంగా పాటించకపోను ఈరోజు తెలంగాణకి తీరని అన్యాయం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, బచావత్ ట్రిబ్యునల్ తర్వాత 1997లో కర్ణాటక అభ్యంతరం పెట్టింది. నీళ్లు 3 రకాల అధ్యక్ష: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. 811 టీఎంసీల నీళ్ళు ఏవైతే మనకి ఇచ్చిండ్రో నికర జలాల మీద నిర్మించే ప్రాజెక్టులే కాకుండా చివరి రాష్ట్రంగా మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు కర్ణాటక వాడుకొని, కర్ణాటక తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకొని, ఎక్కడైనా అధిక వర్షం అంటే మిగులు మన ప్రాజెక్టులు కేటాయింపుల కంటే మిగులు జలాలు ఉంటే అవి బంగాళాఖాతంలో కలిస్తే సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. మేము చివరి రాష్ట్రంగా ఉన్నాం, కరువు వచ్చినప్పుడు పై రాష్ట్రంలో వచ్చిన కొన్ని నీళ్లను వాళ్ళే ఒడిసి పట్టుకుంటారు, కింది వరకు మాకు రాదు, కరువు వచ్చినప్పుడు మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, మిగులు జలాలు వచ్చినప్పుడు అవి సముద్రంలోకి పోయే బదులు మేము వాడుకుంటాము, మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటాము అని అంటే మిగులు జలాలకు కూడా ఆనాడు మనకు అనుమతి ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో 30 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 25 టీఎంసీలు, అదేవిధంగా నెట్టంపాడుకు 22 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 77 టీఎంసీలకు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రీనివా సృజల స్రవంతి, గాలేరు నగరు సృజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులకు వాళ్లకు కూడా 150 టీఎంసీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 227 టీఎంసీలు మిగులు జలాలకు అనుమతిస్తే పైనుండే రాష్ట్రం అలమట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు ఆనాడు మనం అలమట్టి ఎత్తు పెంచితే కింద ఉండే దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుద్ది, ఆ ఎత్తును పెంచడానికి లేదు అని ఆనాడు అభ్యంతరం పెట్టారు అధ్యక్ష. దాంతో కర్ణాటక రాష్ట్రం 1997 ఏమన్నదంటే మిగులు జలాలతో మీరు కట్టుకుంటున్న ప్రాజెక్టులను నెంబడే ఆపాలే, ఈ మిగులు జలాలను కూడా మళ్ళీ తిరిగి కేటాయించాలి, మిగులు నికరంగా తేలింది కాబట్టి మిగులు జలాలలో కూడా పై రాష్ట్రాలైనా మాకు వాటా ఇవ్వాలి అని వాళ్ళు పంచాయతీ పెడితే 97లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేసులు వేస్తే 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. కృష్ణా నది జలాల పంపకం కోసము రెండవసారి ట్రిబ్యునల్ని, మొదటిది బచావత్ ట్రిబ్యునల్ అయితే 2004 సంవత్సరంలో నియమించిన ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధ్యక్ష. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లెక్కలేసి ఏ విధంగా కేటాయించి 2004లో వాళ్ళని అపాయింట్ చేస్తే 2010లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం అందుబాటులో ఉన్న నీళ్లు 2578 టీఎంసీలు. ఈ 2578 టీఎంసీలలో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకి 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలను కేటాయించమని చెప్పి 2010లో వారు ఒక నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. దీని మీద ఆనాడు మనకు నచ్చక పైన రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయిస్తే
వాళ్ళు 666, వీళ్ళు 907, దాదాపుగా 1567, 1570 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలు ఆపుకుంటే మనకు నష్టం జరుగుద్ది అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద 2011లో స్టే ఇచ్చింది అధ్యక్ష. దాని తర్వాత 2013లో దీన్ని నోటిఫై చేసింది అధ్యక్ష. దీని ప్రకారం ఈ ప్రకారము ఆనాడు సుప్రీంకోర్టులో బ్రిజేష్ ట్రిబ్యునల్కు సంబంధించి వాదనలు ఉంటే 2004లో నియమించబడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ రోజు 2026కు వచ్చినాం అధ్యక్ష. ఇంకా ఆ పంచాయతీ మనకు తెలియలేదు అధ్యక్ష. ఆ పంచాయతీ ఇంకా కొనసాగుతుంది. అదొక రావణ కాష్టంగా మారింది, నిత్యం వెలుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం కలిసికట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 119, ఆంధ్రప్రదేశ్లో 175, తెలంగాణలో 119, 294 మంది శాసనసభ్యులు, 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజ్యసభ సభ్యులు కలిసి ఆనాడు కర్ణాటకకు మహారాష్ట్రకు వ్యతిరేకంగా కొట్లాడిన అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రం విడిపోవడం వల్ల ఈ రోజు మనం 17 మంది పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా 119 మంది ఎమ్మెల్యే, ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలకు సంబంధించిన పంపకాల పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోరాడుకుంటుంది. కానీ మన సమస్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్య కాదు అధ్యక్ష. మన సమస్య పైన కర్ణాటక సమస్య అధ్యక్ష. కర్ణాటక ఈ రోజు మళ్ళీ అలమట్టి ఎత్తును పెంచి 519 నుంచి 525 వరకు పెంచి ఈ రోజు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అని అంటే ఈ రోజు మనము కౌరవులు పాండవుల లాంటి లెక్క అధ్యక్ష. మన పాండవులము ఒకవేళ కౌరవుల పాండవుల మధ్యలో వస్తే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ కౌరవుల పాండవుల మీద ఇంకెవరైనా పక్క రాజ్యం వచ్చినా 105 మంది కలిసి కొట్లాడేటోళ్ళు అధ్యక్ష. ఈ రోజు మనం కర్ణాటకతో కొట్లాడాలంటే 294 మంది, అదేవిధంగా 42 మంది పార్లమెంట్ సభ్యులు కలిసి కర్ణాటక నుంచి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడ్డది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చిన నియమ నిబంధనలు, నీటి కేటాయింపులను ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ప్రాజెక్టుల్ని ఇదే చట్టంలో స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఏమని? ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులను కొనసాగించాలని అధ్యక్ష. 11వ షెడ్యూల్లో పని నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ ఎగ్జిక్యూషన్, కృష్ణా గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి అదరు ప్రాజెక్టులు ఉన్న భూమి ప్రాంతం ప్రభుత్వ అధికార రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉంది. ప్రాజెక్టు నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్టమైన సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చినుంటే వారిని అడుగుదామనుకున్నా అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరైన ప్రాజెక్టుల వివరాలు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇవన్నీ కూడా రికార్డులో ఉండాలి. రేపు భవిష్యత్ తరాల ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఈ చట్టసభలో కృష్ణానది జలాల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడినరో వాటి వివరాలు రేపు వాళ్ళకి చదువుకోవడానికి ఉండాలి అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి అలాట్ అయిన ప్రాజెక్టులు పాతాల లేక్, వైరా, పాలేర్, డిండి, కోయిల్ సాగర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, మూసి, లంకసాగర్, కోటిపల్లి వాగు, ఒక్కచెట్టి వాగు, జూరాల రిజర్వాయర్, వాటర్ సప్లై టు ట్విన్ సిటీస్ హైదరాబాద్కి తాగునీరు, మైనర్ ఇరిగేషన్కి సంబంధించి, అదేవిధంగా కామన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు, దాంట్లో తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, చెన్నై సిటీ వాటర్ సప్లై ప్రాజెక్టు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్
కెనాల్, ఎస్ఎల్బిసి టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అధ్యక్ష? 13, 3, 16, 17, 17, 7 24 ప్రాజెక్టులకు 400